నెలన్నర కిందట కొబ్బరి తోట ప్రాంతంలో జరిగిన జనసేన కార్యకర్త ఇల్లు కూల్చివేత వ్యవహారం మళ్లీ వేడెక్కింది. దిశా సమావేశంలో ఎంపీ బాలశౌరి ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్ బాపిరాజ్ను నిలదీశారు. ఎవరి ఆదేశాలతో ఎందుకు కూల్చారో చెప్పాలని ప్రశ్నిస్తూ దీనిపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ను కోరారు. ఎంపీ వ్యాఖ్యలపై భూ వివాదంలోని మరో వర్గం నేత కొండపల్లి రామానుజరావు తీవ్రంగా స్పందించారు. ఇద్దరు వ్యక్తుల ప్రైవేట్ భూమి వివాదంలో ఎంపీ జోక్యం ఎందుకు అన్నారు. తమ భూమిలో వెంకటాచలం అనే వ్యక్తి అనుమతి లేకుండా ఇల్లు కడితే తాము కోర్టుకు వెళ్లామని చెప్పారు. కోర్టు ఆదేశాలతోనే మున్సిపల్ అధికారులు ఆ అక్రమ నిర్మాణాన్ని తొలగించారని, వాస్తవాలు తెలుసుకోకుండా ఎంపీ బాలశౌరి ఏకపక్షంగా మాట్లాడడం సరికాదంటూ రామానుజరావు మండిపడ్డారు. ఆయన ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కనబడుతుంది. ఇద్దరు ప్రైవేటు వ్యక్తుల మధ్యన ఉన్న దాన్ని ఎందుకని ఆయన అంత సీరియస్గా తీసుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఇది కోర్టు పరిధిలో ఉన్నది. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఎలా జరుగుద్ది? అక్కడికి ఏంటంటే అంతకుముందు జరిగిన దాంట్లో మేము ప్రతి క్షణం కూడా మేము జాయింట్ కలెక్టర్ గారికి కానీ ఇందులో జరుగుతున్న ఫౌండేషన్ దగ్గర నుంచి ప్లాన్ లేకుండా జరుగుతుంది అనే విషయాన్ని వాళ్ళకి వివరిస్తూనే ఉన్నాం. ప్రతి స్టెప్లో చేసిన వాళ్ళ మూర్ఖత్వంగా వాళ్ళ పెద్దలు కూర్చుని కూడా వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టులో తేలే వరకు కూడా ఈ కన్స్ట్రక్షన్ చేయొద్దని ఒక నిర్ణయానికి వాళ్ళు కానీ మేము కానీ ఆ పెద్ద మనుషుల సమక్షంలో కట్టుబడి ఉన్నాం.